నిజమే, నిజం బయటకు వస్తుంది. తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి కొంచెం వెనుక కొంచెం ముందు పంపించబడతారు. దాంట్లో గౌరవనీయులు సిద్దిపేట మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ నుంచి దుబ్బాకకు ఇన్ఛార్జిగా వ్యవహరించి నా మీద చేసిన ప్రతి కుట్రకు ప్రతి కుంభకోణానికి ఆయన ఆధ్వర్యాన్ని ఇప్పటికి నేను 4 సార్లు కంప్లైంట్ ఇచ్చిన దాని ఫలితం కొంచెం 2 రోజులు వెనుక ముందు వస్తుందని నేను అనుకుంటున్నాను. సోదరి శ్రీమతి డికే అరుణ గారు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు, పోయినసారి గెలిచిన 4 కాక 5వ సీటు 3,70,000 ఓట్లు తెచ్చుకున్న సోదరి శ్రీమతి డికే అరుణ గారి సీటు కూడా 2వ లిస్టులోనే బయటకు వచ్చింది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు తెలంగాణలో. మొదటి లిస్టా, 2వ లిస్టా, 3వ లిస్టా కాదు, టికెట్ ఇచ్చిండ్రా ఇవ్వలేదా, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అన్న, గెలుస్తాం అనుకున్నప్పుడు అడిగేటోళ్ళు ఎక్కువ అవుతారు. కాబట్టి కొంచెం